హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ఇటీవల అదృశ్యమైన యువతి శవమై తేలింది. తుక్కుగూడలోని ఒక నిర్జన ప్రదేశంలో గల పొదల్లో ఆమె మృతదేహం లభించింది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ఇటీవల అదృశ్యమైన యువతి శవమై తేలింది. తుక్కుగూడలోని ఒక నిర్జన ప్రదేశంలో గల పొదల్లో మృతదేహం ఉంది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. తమ కూతురు కనిపించడం లేదంటూ ఈ నెల 8వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువతి తండ్రి. ఉప్పుగూడకు చెందిన ఒక యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో మృతురాలు టచ్ లో ఉండేదని తెలుస్తోంది. యువతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, మియాపూర్ చెందిన లేడీ యువతి పుట్టిన యువతి ఇంట్లో తేదీన అదృశ్యం కనిపించకుండా పోయింది. మేరకు తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులు ఫిర్యాదు చేస్తారు. కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. అయితే మేజర్ గవర్నమెంట్ అమ్మాయి ఎక్కడైనా వెళ్ళిన ముందు తర్వాత అమ్మాయి ఇక్కడ బయటకు రాకపోవడం తోటి ఆ మేరకు పోలీసులు దానిపైన విచారణను పక్కన పెట్టడం జరిగింది. అయితే అమ్మాయికి ఉప్పుగూడ చెందిన ఒక యువకుడితో ఇన్స్టాగ్రామ్ పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఎవరికి అర్థం కాలేదు. అయితే ఇప్పుడు చూస్తే కొద్దిసేపు క్రితం తుక్కుగూడ పరిసర ప్రాంతంలో నిర్మానుష ప్రాంతంలో ఆ లేడీ మొత్తంగా నిర్జీవంగా పడిపోయి చనిపోయినట్టు కనబడింది. దీనికి సంబంధించి అటు పోలీసులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి పైన ఏదైనా చేసి తర్వాత అమ్మాయిని చంపేది ఉంటారని చెప్పి కూడా ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఉప్పుకు సంబంధించిన పాతవస్తులను ఉప్పుకు సంబంధించిన యువకుడు ఎవరు, ఇన్స్టాగ్రామ్ పరిచయం ఉన్న యువకుడు కోసం ప్రస్తుతానికి పోలీసులు గాలిస్తున్నారు. ఈ వ్యవహారం సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. అయితే 8వ తేదీ నుంచి ఇప్పటివరకు అమ్మాయి దాదాపుగా 20 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది అన్న విషయం కూడా తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఏదో ఉప్పుకు సంబంధించిన అబ్బాయి ట్రాక్ చేసి తీసుకువెళ్ళాడు అనే ఫోన్ లో ప్రస్తుతానికి అయితే విచారణ చేస్తున్నారు. అయితే ఉప్పుకు సంబంధించిన యువకుడు దొరికితే పూర్తి విషయాలు వెళ్ళకొస్తాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.